మంది నేతలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేస్తూ వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీలో సైతం కూడా ఆ రోజు ఆ పార్టీ గెలిచినటువంటి శాసనసభ్యులు మరి జగన్మోహన్ రెడ్డి కీర్తించేటువంటి క్రమంలో గుండె ఎలా కొట్టుకుంటుందంటే జగన్ 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 అని కొట్టుకుంటుందనేటువంటి రీతిలో ఆ రోజు వారు చెప్పినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అప్పట్లో ఒక సంచలనం అన్నమాట. అంటే తారాస్థాయికి భజన చేరిపోయిన పరిస్థితి. ఆ పార్టీ సీనియర్ నేతలందరూ కూడా ఇలాంటి నేత ఈ రాష్ట్రానికి దొరకటం నిజంగా చాలా అదృష్టమని, 30 సంవత్సరాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడంటూ మరి ఆ 5 సంవత్సరాల పాటు ఆయన విపరీతమైనటువంటి పొగడ్తలతో ముంచెత్తిన పరిస్థితులు. కానీ కొందరు నేతలు మాత్రం చెప్పటానికి భయపడ్డప్పటికీ కూడా వారిలో వారి సహచరులతోటి మరి ఆ పార్టీ రోజు రోజుకి పతనమవుతున్నటువంటి విధానాన్ని చర్చించుకున్నప్పటికీ కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఫలితంగా 11 స్థానాలకు పరిమితమై ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయినటువంటి అధికార పార్టీగా చరిత్రలో ఒక రికార్డు క్రియేట్ చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే నాయకులకి అదేవిధంగా కార్యకర్తలకి మధ్య అనుసంధానం లేకుండా పోయిందనేటువంటి మాట వాస్తవం. వాలంటరీ వ్యవస్థ ద్వారా స్థానిక సంస్థలలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకి ప్రజలకి మధ్య సత్సంబంధాలు పూర్తిగా తెగిపోయినటువంటి పరిస్థితి. అంటే గతంలో కనుక చూస్తే స్థానికంగా ప్రజలకు ఏదైనా ఇబ్బందులు తలెత్తినా లేకపోతే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఏదైనా మాట్లాడాలనుకున్నా స్థానికంగా ఉండేటువంటి నాయకులతోటి చర్చలు జరిపేటువంటి పరిస్థితి. అయితే అయినప్పటికీ కూడా వాలంటరీ విధానం ఏదైతే వచ్చిందో ఆ తర్వాత కార్యకర్తలకి నాయకులకి మధ్య అనుసంధానం పూర్తిగా తెగిపోయింది. అదేవిధంగా ప్రజలకి కార్యకర్తలకి మధ్య, ప్రజలకి నాయకులకి మధ్య పూర్తిగా సత్సంబంధాలు తెగిపోయిన పరిస్థితి. సో దానికి సంబంధించి పదే చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ కూడా వాలంటరీ విధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున దెబ్బ కొట్టినటువంటి మాట అయితే వాస్తవం. కానీ చివరికైతే తెలుసుకున్న పరిస్థితి. అయితే ఎవరైతే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని పొగడతలతో ముంచెత్తినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, ప్రత్యేకంగా పేర్ని నాని లాంటి నేతలు కానీ, లేకపోతే జక్కంపూడి రాజా లాంటి నేతలు కానీ, కర్ణం ధర్మశ్రీ లాంటి నేతలు కానీ, కేతిరెడ్డి లాంటి నేతలు కానీ, వీరందరూ కూడా ఒక్కొక్కరుగా తమ స్వరాన్ని ఇప్పుడు వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే కార్యకర్తల్ని, పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విస్మరించింది. వైఎస్ఆర్ మరణం తర్వాత నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పక్షాన చేరి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ బలోపేతానికి కారణమై స్థానికంగా పార్టీని బలోపేతం చేసినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వంలో ఆ కార్యకర్తలు పూర్తిగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నష్టపోయారనేటువంటి అభిప్రాయాన్ని ఆ పార్టీకి చెందినటువంటి నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా అయితే బయటపెడుతున్న పరిస్థితి ఉంది. వారి స్వరాన్ని మెల్లమెల్లగా వినిపిస్తూ ఉన్నారు. అంటే ఈ స్వరం పెరిగే కొద్దీ వైకాపా అధినేత మీద తిరుగుబాటు రూపంలో ఇది దాల్స్తుంది అనేటువంటి దాంట్లో అయితే ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఏది ఏమైనప్పటికీ కూడా కార్యకర్తలను విస్మరించారనేటువంటి అభిప్రాయం అయితే ఆ పార్టీ ఓటమి కారణమైందనేటువంటి అభిప్రాయం అయితే ఖచ్చితంగా ఆ పార్టీ నేతలందరిలో ఉంది. అయితే అది జగన్మోహన్ రెడ్డిలో ఉందా? ఇప్పటికైనా పార్టీ కోసం పనిచేసేటువంటి కార్యకర్తల్ని దగ్గర తీసేటువంటి పరిస్థితి ఉందా? అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏదైతే ఆ పార్టీ శ్రేణులకి దిశానిర్దేశం చేసిన పరిస్థితుల్లో కార్యకర్తలకి ప్రజలకి మధ్య ఒక అనుసంధానం ఉండాలి. కార్యకర్తలందరితోటి కూడా అప్పుడప్పుడు సమీక్షలు స్థానిక ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా నిర్వహించాలనేటువంటి రీతిలో అయితే క్లాస్ బీకినటువంటి పరిస్థితి ఉంది. సో తాను కూడా నెలకో 2 నెలలకో ఒకసారి నాయకులతోటి సమీక్షలు జరిపి కార్యకర్తల బాగోగులు అయితే పట్టించుకునేటువంటి విధంగా ఉంటానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పొరపాటు ఏదైతే ఉందో ఆ పొరపాటుని ఇప్పటికైనా సరిదిద్దుకుంటారా? ఇప్పటికైనా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, క్యాడర్ ఎవరైతే ఉందో ఆ క్యాడర్కి ఇప్పుడైనా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఏ మేరకు ఉంది? ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి రియలైజ్ కాలేకపోతున్నారా లేదా అయ్యారా అనేటువంటి అంశాలు చర్చిద్దాం. తిరుగుబాటు మొదలైందా? ఇదే ఇవాల్టి హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం మొర్రాపు సురేష్ గారు, జనసేన పార్టీ గజపతి నగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మనతోటి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా త్రిపురనేని చిట్టిబాబు గారు, రాజకీయ విశ్లేషకులు మనతోటి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఆనవ వెంకటరమణారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మరికొద్దిసేపట్లో మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా సురేష్ గారితో మాట్లాడదాం. జనసేన పార్టీ గజపతి నగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ సురేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. రైట్, సురేష్ గారు, ఎవరైతే ఆనాడు
వైకాపా అధినేతను పొగడ్తలతోటి ముంచెత్తారు. వారే మెల్లమెల్లగా ఇప్పుడు స్వరం పెంచుతూ ఉన్నారు. జరిగినటువంటి పొరపాట్లు అంటే పొరపాటు జరుగుతుంది అని కూడా చెప్పేటువంటి ధైర్యాన్ని సాహసాన్ని చేయలేకపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పార్టీ ఓటమికి బలమైన కారణం కార్యకర్తలని విస్మరించటమే. పార్టీ గెలుపు కోసం పెద్ద ఎత్తున పనిచేసినటువంటి క్యాడర్ని పట్టించుకోకపోవటం అనేది ఖచ్చితంగా ఆ పార్టీ ఓటమికి కారణమైంది. అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజాప్రతినిధులకి, స్థానిక ప్రజాప్రతినిధులకి, ప్రజలకి మధ్య ఉండేటువంటి ఆ లింక్ని పూర్తిగా తెంచేసినట్లయింది. సో దానివల్ల ఎలక్షన్స్ టైంలో కూడా ఇటు వాలంటీర్లు దాదాపు 1,00,000 మంది రాజీనామా చేయడం, వారెవరో కూడా సరిగ్గా పార్టిసిపేట్ చేయాలి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నట్టు ఆ వ్యవస్థ ఎన్నికల్లో సహకరించకపోవటం, ఇవన్నీ కనుక చూస్తే కార్యకర్తలు కూడా పూర్తిగా పనిచేయలేకపోవటం, 10 ఏళ్ల పాటు వైకాపాలో ఉన్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డిని అంటి పెట్టుకొని ఉన్నప్పటికీ కూడా, ఆర్థికంగా నష్టపోయినప్పటికీ కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకి ఏ విధమైనటువంటి ఉపయోగం జరగలేదనేటువంటి అభిప్రాయం పూర్తిగా ఆ పార్టీ కార్యకర్తలో ఉంది. ఈరోజు ఆ పార్టీకి సంబంధించిన అంశాలు లేవనెత్తే పరిస్థితుల్లో కూడా ఆ పార్టీ కార్యకర్తలు కానీ, ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు కానీ ఎక్కడా వారి వాయిస్ వినిపించకుండా వెళ్ళిపోవటం ఏదైతే ఉందో ఆ పార్టీ పతనానికి కారణం ఏదని అనుకోవచ్చా? బొమ్మనాయుడు గారు, ముందుగా నమస్కారం. అలాగే చిట్టుబాబు గారు, మిగతా తెలుగుదేశం పెద్దలకు కూడా ప్యానెల్లో ఉన్నటువంటి వారికి నమస్తే, గుడ్ మార్నింగ్. అయితే సార్, ఇది సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు మీ ద్వారా మాకు చిన్న రిక్వెస్ట్ పెట్టుకుంటాను, విత్ యువర్ పర్మిషన్. ఈరోజు మా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరి తెలుగు ప్రజలందరికీ కూడా జనసేన సభ్యత్వాన్ని తీసుకోవాలి. జనసేన సభ్యత్వం ప్రవేశపెట్టడానికి గల కారణం ప్రధానంగా యువత ఈ బైక్ యాక్సిడెంట్లకి గురి కావటం, ఏమైనా జరగరాని జరిగితే ఆ తల్లిదండ్రులు లేదా ఆయన మీద ఉన్న డిపెండెంట్స్ ఇబ్బందుల్లో ఉన్నారని చూసి ఆయన దృష్టికి వచ్చిన తరుణంలో ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వం 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఏమైనా డిజేబిలిటీ ఏమైనా ఉంటే 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలా దానికోసం జన సైనికులందరినీ కూడా కోరుకుంటున్నా, ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వాన్ని స్వీకరించాల్సిందిగా. అయితే ఇప్పుడు మీరు ప్రధానంగా వాలంటీర్లు వల్లనే ఓడిపోయారా, కార్యకర్తలను పట్టించుకోవటం లేదా అని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఈ రెండుతో పాటు ఇంకా యాడని చాలా ఉన్నాయండి. దానివల్ల ఏంటంటే రాజు ఎప్పుడైతే ఎవరి మాట వినడో, ఎవరు మంచి చెప్పినా చెడు చెప్పినా నువ్వేంది నాకు చెప్పేది అనేది ఒక రకంగా ఒక తీరుతో ఉంటున్నటువంటి మోనార్క్ అయినటువంటి ఒక రాజు దగ్గర ఎవరు ఏది చెప్పలేరు. చెప్పడానికి ఎవరైనా సాహసిస్తే ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి మనకెందుకు రా గోలని చెప్పేసి మీరు అంటారు. కార్యకర్తలు అంటారండి, కార్యకర్తలు కాదు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా దిగువ స్థాయిలో ఏం జరుగుతుంది, అయ్యా ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే మనకు బాగుంటుందని చెప్పుకునే పరిస్థితి ఎవరికి లేదండి వాస్తవానికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర భయపడే మొన్న ఎలక్షన్ల ముందు వరకు ఎవరు మాట్లాడలేదు. కానీ ఎలక్షన్కి 2 నెలల ముందు మీ డిబేట్లోనే చెప్పాను సార్, ఎవరు భయపడి మాట్లాడటం లేదు, చాలా మంది రెడీగా ఉన్నారు, అటు ఇటు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి మీకు ముందే చెప్పాను నేను. కాకపోతే ఏంటంటే అప్పటికే కొంతమంది వెళ్ళిపోయారు. అలాగే చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా భయం అండి. ఏం చేస్తారో అనే భయం, ఆయన ఎలా ప్రవర్తిస్తాడనే భయంతోనే మీరు నమ్మండి నమ్మకపోండి, ఉత్తరాంధ్ర నుంచి ఒక సీఎం స్థాయికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి కూడా ఎక్కడ మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు అవకాశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అధికారం పోయింది కాబట్టి ఇకనైనా మనం మాట్లాడకపోతే మా రాజకీయ భవిష్యత్తు ఉండదేమని చెప్పేసి కొంతమంది నాయకులు మాట్లాడడం మీరు ఆల్రెడీ చూస్తున్నారు. కేతిరెడ్డి లాంటి వాళ్ళు అంటే డైరెక్ట్ గా కాకపోయినా ఈ రకంగా పోయాము, పక్కన ఉన్న ధనంజయ రెడ్డి గారి వల్ల పోయాము, మాకు అపాయింట్మెంట్ దొరకలేదని చెప్పేసి కొన్ని సన్నాయి నొక్కుల మాటలు మాట్లాడడం అయితే వాస్తవం. అయితే ప్రధానంగా మీరు వాలంటీర్లు అన్నారు కదండి, వాలంటీర్లు ఎక్కడి వరకు వాడుకుంటే బాగానే ఉండేదండి. లాస్ట్కి ప్రజలు వాలంటీర్ తప్ప మాకు ఇంకెవరు సర్పంచ్ లేడు, ఎంపీటీసీ లేడు, వార్డు మెంబర్లు లేరు, ఏదైతే ఈ గ్రామ స్వరాజ్యం మనం ఎన్నుకోబడినటువంటి ప్రజా నాయకుడికి ఏ ఒక్కరు కూడా విలువ లేకుండా పోయిందండి. ఇప్పుడు ఒక నాయకుడు ఏం కోరుకుంటాడంటే తెల్లవారుసరికి లేవంగానే 10 మంది వచ్చి వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకుంటే ఈయన సమస్యలు తీర్చే దిశగానే చూస్తారు. అప్పుడు ఏమనుకుంటారంటే పలానా మా ప్రెసిడెంట్ బాబు ఇవన్నీ మాకు చేశారని చెప్పేసి ఆ ప్రెసిడెంట్ మీద కానీ ఆ ఎంపీటీసీ మీద కానీ స్థానిక నాయకుల మీద గౌరవం ఉండేది గతంలో. ఇప్పుడు అది లేదు. అంతా పిల్లల్ని పెట్టుకొని, ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు, అక్కడ పెట్టుకొని వాళ్ళకి ఏ ఒక్కటి కావాలన్నా అక్కడికి పంపించే దిశగా చేశారు. అయితే వాళ్ళు ఏమైనా సక్రమంగా చేశారంటే బర్త్ సర్టిఫికేట్కి డబ్బులే,
పెన్షన్ ఎప్పుడైనా ఆగిపోతే డబ్బులే, ఎందుకు ఆగిపోయింది మీరు ఆపేస్తారని భయపెట్టడాలు. అంటే అంతమంది కాదండి, కొంతమంది వాలంటీర్లు ఆ దిశగా కూడా వెళ్ళడం జరిగింది. అంటే నాయకులకు సంబంధం లేదు, ఎందుకు ఆగిపోయిందో నాయకులకే తెలిసేది కాదు, అవును. వీళ్ళకి ఎందుకు ఆగిందో వీళ్ళకి తెలుసు. అలాగే స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఏమైనా ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు పెన్షన్ 2 నెలలు 3 నెలలు పెన్షన్ ఆపడం, ఆపిన తర్వాత వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అయ్యా నా పెన్షన్ ఆగిపోయింది అని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకుంటే, ఆ తర్వాత నేను మాట్లాడతాను, నేను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే వచ్చిన పెన్షన్ వాళ్ళే హోల్డింగ్ చేయడం, వచ్చినటువంటి ఏ అయితే ఈ యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆఫ్ చేయడం, మళ్ళీ వాళ్ళ దగ్గరికి చుట్టూ 2-3 సార్లు తిరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, కానీ ఎవరు మాట్లాడలేని పరిస్థితి. ఏం మాట్లాడితే వాలంటీర్ నా పెన్షన్ ఆపేస్తాడేమో, వాలంటీర్ నా రైతు భరోసా ఆపేస్తాడేమో, ఎగనిస్ట్ గా ఎవరు ఎక్కడ కూడా వాళ్ళ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా వీళ్ళు నాశనం చేశారండి. ప్రజాస్వామ్యంలో ఏదైతే జరగకూడదు అనుకుంటారో అత్యంత ప్రమాదకరమైనది ప్రజల్ని భయాందోళన చేయటం, అలాగే నాయకులు భయాందోళన చేయడం. మనిషికి భయపెడితే ఆ భయం ఏం చేస్తుంది చివరికి మనం ఎవరిని ఏం అనలేము భయంతో, కానీ నిన్ను రూమ్ లో పెట్టి ఒక పిల్లిని కొడితే కూడా ఆ పిల్లి మీ మీద తిరగబడే అవకాశం ఉంది. అలా ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఎప్పుడైతే ఎలక్షన్లు వచ్చాయో, ఒక రూమ్ లోకి వెళ్ళి తెరచాటున బటన్ నొక్కే ఒక కార్యక్రమం ఏదైతే ఉందో, తద్వారా వాళ్ళ భయాన్ని ఇలాంటి వ్యక్తులు ఉండకూడదని చెప్పేసి బటన్ నొక్కి వాళ్ళకు భయాన్ని తీర్చుకొని ఈరోజు స్వేచ్ఛగా ఉన్నారు. ఇంకా అండి, ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ 3-5 సార్లు బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు నేను అక్కడక్కడ విన్నది 3-4 సార్లు కూడా వెళ్ళి సీఎం గారిని కలవాలంటే ఆయనకి అపాయింట్మెంట్ లేదండి. బొత్స సత్యనారాయణ నాట్ ఓన్లీ ఆర్డినరీ పొలిటీషియన్ అండి, ఒక సీఎం స్థాయి వ్యక్తి. ఆయన మాకు వేరే పార్టీలో ఉన్నప్పటికీ ఉత్తరాంధ్రలో ఆయన అటువంటి పెద్ద వ్యక్తి ఉన్నట్టు మేము చాలా గర్వంగానే ఫీల్ అవుతాం. మా ఉత్తరాంధ్రకి ఏం చేశారో చేయలేదో కానీ ఒకవేళ అంత పెద్ద స్థాయిలు ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా జరుగుతుందని ఇతర పార్టీ వాళ్ళు కూడా ఆయనకు రెస్పెక్ట్ చేసే వ్యవహారం. అలాంటిది ఆయన ఎందుకు ఓడించారండి? మీరు చీపురుబెల్లి కావాలంటే వెళ్ళండి, రోడ్లన్నీ వేసే ఉంటాయి చీపురుబెల్లిలో. అలాగే నల్లలు, ప్రతి ఇంటికి నల్ల ఉంది. ఇప్పుడు కాదండి, లాస్ట్ 15 years నుంచి అవన్నీ కూడా అక్కడ అందరికి అందుతున్నాయి, కానీ అక్కడ ఓడించారు. ఒకసారి ఏమో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం సందర్భంలో అప్పుడు ఓడించడం జరిగింది. ఈ రోజు కేవలం జగన్మోహన్ రెడ్డి నియంత పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు పోకడల వల్ల మా బొత్స సత్యనారాయణ గారు ఓడిపోవడం జరిగింది. అలాగే చాలా మంది ఎమ్మెల్యేలండి ఇంటింటికి వెళ్ళి గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ప్రజలందరికీ కూడా నేరుగా దగ్గరగా వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని చేసుకున్న ఒక ఎమ్మెల్యే ఈ రోజు ఓడిపోయాడంటే అది నేను కూడా ఈ రోజుకి నమ్మలేనండి. అంటే కేవలం ఒక నియంత ఎక్కడైతే ఉంటాడో, ఎక్కడైతే హక్కులు హరించబడతాయో, ఎక్కడైతే కడుపు రగిలిపోతుందో అక్కడ ఉద్యమం వస్తుందండి. అది మన ఎలక్షన్ 2024 ఎలక్షన్ ద్వారానే ఈ ఉద్యమం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పారు. ఇప్పుడు మీరు మాట్లాడిన ముగ్గురు గురించి మాట్లాడుతున్నారండి. రేపు మీరు ఉత్తరాంధ్రలో చూడండి, ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు, అలాగే మనకు వచ్చేసరికి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూడా మొత్తం ఒక 60-70 మంది మాజీ ఎమ్మెల్యేలు ఈ రోజు పార్టీలో జాయిన్ అవ్వడానికి పక్క పార్టీలో వైపు చూస్తున్నారు. ప్రధానంగా మా జనసేనకు రావడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. మమ్మల్ని స్థానికంగా అడుగుతున్నారు, మీ పార్టీలోకి వచ్చేస్తున్న ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ ఎంపీపీలు, ఇప్పుడున్న ప్రస్తుత ఎంపీపీలు కూడా మమ్మల్ని అడుగుతున్నారు. ఇంకా మా పార్టీ మాకు ఏమి గైడ్ లైన్స్ ఇవ్వలేదు కాబట్టి మేము ఎవరిని జాయిన్ చేసుకోవడం లేదు. అందరూ బాహాటంగానే మాట్లాడతారు. ఇంకా రేపు ఇంకా మాట్లాడతారు బ్రహ్మనాయుడు గారు. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి.